గ్లామర్, లాంగ్ కెరియర్ ఈ మూడింటిని సమానంగా కలబోసుకున్న హీరోయిన్ త్రిష. దాదాపు 2 దశాబ్దాలుగా దక్షిణాదిన తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది. పేట, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలతో తిరిగి క్రేజ్ అందుకున్న త్రిష మరోవైపు థగ్ లైఫ్, విద్యామర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలతో మాత్రం కొంతమంది విమర్శకుల పాలైంది. ముఖ్యంగా థగ్ లైఫ్లో ఆమె పాత్రపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది. ఇక ప్రస్తుతం త్రిష తమిళంలో కరుపు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర, అలాగే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్లో నటిస్తోంది. ఇక ఈ సినిమాల్లో విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో త్రిష సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 2005లో వచ్చిన అతడు చిత్రం త్రిష క్యారియర్లో మైలురాయిగా నిలిచింది. ఇందులో మహేష్ బాబుతో ఆమె జోడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. సైనికుడులో కూడా ఈ జోడీ కనిపించింది. అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష, మహేష్ చాలా ప్రొఫెషనల్, ఉదయం 6 గంటలకు సెట్లో ఉంటారు, రాత్రి 10:30 వరకు షూటింగ్లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. ఆయనను చూస్తే నేను తక్కువ పని చేస్తున్నట్లు గిల్టీగా ఫీల్ అవుతాను. అంతగా డెడికేషన్ ఉన్న నటుడు. తన సీన్ లేకపోయినా మహేష్ మానిటర్ దగ్గరే కూర్చుని సెట్లో ఏం జరుగుతుందని చూసేవారు. ఆయనతో పనిచేసే అనుభవం ప్రొఫెషనల్గా నేర్పించిన పాఠాలాంటిది అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నాగ చైతన్య హీరోగా, సమంత హీరోయిన్గా వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో మజిలీకి ప్రత్యేక స్థానం ఉంది. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చైతన్య క్యారియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఆన్ స్క్రీన్ నాగ చైతన్య, సమంత భార్య భర్తలుగా కలిసి నటించిన చివరి సినిమా కూడా ఇదే. అయితే ఇప్పుడు మరోసారి మజిలీ దర్శకుడితో నాగ చైతన్య సినిమా రాబోతుంది. దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల నాగ చైతన్యను కలిసి ఒక కథ చెప్పడం జరిగింది. పాయింట్ బాగా నచ్చడంతో శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ చైతన్య. దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. నాగ చైతన్య క్యారియర్లో మైల్ స్టోన్ 25th సినిమాగా రాబోయే ఈ సినిమా ఫీల్ గుడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. టక్ జగదీష్, ఖుషి వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ ఇచ్చిన శివ నిర్వాణ నాగ చైతన్యతో సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. అటు చైతన్య కూడా విరుపక్ష దర్శకుడితో చేస్తున్న సినిమా ఫినిష్ చేసి శివ నిర్వాణ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడు. జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ప్రజెంట్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. క్యారియర్లో వరుస సూపర్ హిట్స్, ఎన్నో అవార్డులు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, కానీ అవేవి ఆమెను సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే ఎవరు ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నీ వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? ఆమె పేరు బర్జా మదన్. ఒకప్పుడు మోడల్గా, మిస్ ఇండియా ఫైనలిస్ట్గా వెలుగులోకి వచ్చిన బర్జా మదన్ బాలీవుడ్లో 1996లో అక్షయ్ కుమార్, రేఖతో కలిసి ఖిలాడి యోంకి ఖిలాడి అనే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ భూత్ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టీవీ షోలోనూ కనిపించింది. కానీ బర్జా మదన్కి సినిమా గ్లామర్ ప్రపంచం అంత తృప్తినివ్వలేదు. అందుకే ఆత్మ సంతృప్తి కోసం ఆమె బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించింది. నిష్ఠతో ధ్యాన సాధన చేసేందుకు ఆమె సన్యాసాన్ని స్వీకరించింది. ఇప్పుడు ఆమె పేరు వెనరబుల్ గ్యాల్టన్ శామ్టన్. హిమాలయాల పర్వతాల్లో బౌద్ధ ఆశ్రమంలో జీవనం సాగిస్తూ ధ్యానం, ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాలతో మునిగిపోయింది. నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హారర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాలు చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్ లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. అందుకోసం జూలై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్తో కిటకిటలాడబోతున్నాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తుంది బాలీవుడ్. మొన్నటి వరకు దేశభక్తి, యాక్షన్ హీరోగా మారిన సిద్ధార్థ్ మల్హోత్రా మళ్ళీ లవర్ బాయ్ అవతారం ఎత్తబోతున్నాడు. పరమ్ సుందర్తో కలిసి డ్యూయట్ పాడబోతున్నాడు. ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ ప్రేమ కథలను వడ్డించడంలో పేరుగాంచిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు న్యూ యాక్టర్స్తో సయారా చిత్రాన్ని సిద్ధం చేస్తుంది. ఒకప్పటి డ్రీమ్ బాయ్ మాధవన్ కూడా
ఆప్ జేసా కోయి అంటూ మెచ్యూర్ ప్రేమ కథను ఓటీటీలో పట్టుకొస్తున్నాడు. ఇలాగే ఆంఖోకి గుస్తాకియా అంటూ రాబోతున్నారు విక్రాంత్ మాసే అండ్ షనాయా కపూర్. అనురాగ్ బాసు మ్యూజికల్ లవ్ స్టోరీలో కార్తిక్ ఆరణ్యతో జోడి కడుతుంది శ్రీలీల. అనన్య పాండేతో కలిసి తూ మేరీ మై తేరాలో డ్యూయట్ పాడబోతున్నాడు. కీత్లో మోస్ట్ వాలెంట్ హీరోగా మారిన లక్ష్య చాంద్ మేరా దిల్ అంటున్నాడు వరుణ్ ధవన్. ఒకేసారి ఇద్దరు ముద్దుగుమ్లా పూజా హెగ్డే మృణాల్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ హే జవానీతో ఇష్క్ హునా హే రెడీ చేస్తున్నాడు. ఇలా హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ భావోద్వేగాలతో ఫీల్ గుడ్ చిత్రాలను రెడీ చేస్తుంది బాలీవుడ్. మరి రూటు మార్చిన బాలీవుడ్కు కాసుల వర్షం కురుస్తుందో లేదో చూడాలి.